సెక్షన్ 155. ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఎవరైనా వ్యక్తులు వాళ్ళకి రిజర్వేషన్ లేని చోటికి, అంటే రిజర్వేషన్ లేని కోచ్లోకి, రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించినట్లయితే, ఫస్ట్ పాయింట్, అలాగా రిజర్వేషన్ కోచ్లోకి ప్రవేశించి ఇతర వ్యక్తులకు రిజర్వ్ చేయబడిన సీట్లలో కూర్చున్నట్లయితే, అలాగా రిజర్వేషన్ కంపార్ట్మెంట్లోకి ఎంటర్ కావటం లేదా ఇతరులకు సంబంధించిన రిజర్వేషన్ సీట్లలో కూర్చోవటం చేస్తే సదరు సంబంధిత రైల్వే ఉద్యోగి వచ్చి వాళ్ళని దించివేయాల్సి వస్తే అది 155 సబ్సెక్షన్ 1 ప్రకారం అపరాధం. అంతేకాకుండా ఇందులో రెండవ సబ్సెక్షన్ కూడా ఉంది. అదేం చర్చిస్తుంది? ఎవరైనా వ్యక్తులు అందరి కోసం కేటాయింపబడిన కంపార్ట్మెంట్లో లేదా స్థలంలో నిలబడి వాళ్లకు మాత్రమే అది రిజర్వ్డ్ అనే విధంగా ప్రవర్తించటం. సాధారణంగా గమనించినట్టయితే జనరల్ కంపార్ట్మెంట్లో సీట్లు ఆపటం, టవల్ స్ప్రెడ్డింగ్ అంటారు దాన్ని. లేదంటే జనరల్ కంపార్ట్మెంట్ దగ్గర మెయిన్ డోర్ దగ్గర నిలబడి ఇతర వ్యక్తులను ఎక్కనీయకుండా అడ్డుకుంటూ ఈ కోచ్ మొత్తం మాకు రిజర్వ్ చేయబడింది అని చెప్పటం. నిజానికి సాధారణ కోచ్లో అందరూ ప్రయాణికులు అలౌడ్, కొంతమంది మాత్రమే ఇది నాకు సంబంధించిందని చెప్పటం నేరం. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడినట్లయితే ఈ 155 సెక్షన్ సబ్సెక్షన్ 2 అనే పాయింట్ వర్తిస్తుంది. ఒకానొక పోటీ పరీక్షలో ఈ 155 సెక్షన్కి సంబంధించి ఒక ప్రశ్న ఏం తలెత్తింది? డిసేబుల్డ్ కోచ్లోకి ఒక నార్మల్ ఏబుల్డ్ రిజర్వ్డ్ ప్యాసింజర్, డిసేబుల్డ్ కోచ్లోకి ఒక నార్మల్ ఏబుల్డ్ పర్సన్ ఎంటర్ అయితే అతను చేసిన అపరాధం ఏందని అడిగారు. 155 అంటే డిసేబుల్డ్ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడిన ప్లేస్ కాబట్టి అప్పుడేం కనెక్ట్ అవుతుంది? సెక్షన్ 155. ఆ తర్వాత మనం గమనించినట్టయితే 156 గమనించినట్టయితే ట్రావెలింగ్ ఆన్ రూఫ్ ఆఫ్ ద ట్రైన్, ట్రావెలింగ్ ఆన్ ఫుట్ బోర్డింగ్ అంటే కోచ్కున్న మెట్ల ఏరియాలో నిలబడటం, కోచ్ పైన ఎక్కి కూర్చోవటం, ఇంజన్ పైన ఎక్కి కూర్చోవటం. అంతేకాకుండా ఇంకొక పాట చెప్పాను ఇందులో, అంతేకాకుండా ప్రయాణికులు ప్రయాణించడం కోసం ఉద్దేశింపబడిన స్థలంలో కాకుండా మిగతా చోట్ల కనుక ప్రయాణించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే వాళ్ళు సెక్షన్ 156 ప్రకారం అపరాధం చేసినట్లు. సాధారణంగా మనం చూసినట్టయితే లగేజ్ కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయని అందులో ఎక్కేస్తారు, గార్డ్ లాబీలు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి అందులో కూర్చుంటారు. బఫర్స్ మధ్యలో మనము ఒక కోచ్ నుండి ఇంకొక కోచ్కి దాటడానికి ఉండే ప్లేట్స్ ఉంటాయి, దాన్ని మనం వెస్టబుల్ ఏరియా అని కూడా అంటాం. ఆ ఏరియాలో కూర్చోవటం ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి ప్రమాదకరం, ఇతర వ్యక్తులకు ఇబ్బందికరం. ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలను దృష్టిలో పెట్టుకొని సెక్షన్ 156లో ఫుట్బోట్ ట్రావెలింగు, రూఫ్ ట్రావెలింగు, లేదంటే ఏ ఇతర స్థలమైనా ప్రయాణికులు ప్రయాణించడానికి ఉద్దేశించింది కాని చోట వాళ్ళు కనుక కూర్చున్న అందులో ఎంటర్ అయినా కూడా సెక్షన్ 156 వర్తిస్తుంది. సెక్షన్ 157 ఏంటంటే ఆల్టరింగ్ అండ్ డీఫేసింగ్ ఆఫ్ ట్రావెలింగ్ అథారిటీ, పాస్ ఆర్ టికెట్. సో కొంతమంది ఏం చేస్తారు, ఆ ప్రయాణానికి సంబంధించిన టికెట్లలో మార్పులు చేర్పులు చేసి వాటి వ్యాలిడిటీని పెంచడం కోసం, సపోజ్ డేట్ ఉంది, అందులో మార్చ్ అని ఉంటే దాన్ని 8 చేయడానికి ప్రయత్నం, ఇది ఆల్టరింగ్. సపోజ్ ఆల్రెడీ అది ఆగస్ట్ అని ఉంది, దాన్ని మార్చి చేసే ప్రయత్నం, నెక్స్ట్ ఇయర్ కోసం మార్చికి చేసే ప్రయత్నం, దీన్ని ఇలాగా ఆల్టర్ చేస్తారు. సో తను 3 అని లాగా కనబడటం. సో డీఫేసింగ్ అంటే ఇది 8 ఆ 3 కనబడకుండా చేసే ప్రయత్నం, అంటే అస్పష్టంగా దాన్ని తయారు చేయటం. ఇలాంటి కారణాల వల్ల, అంటే పాస్ లేదా టికెట్ మీద ఏదైనా ఇంటెన్షనల్ ఆల్టరింగ్ అండ్ డీఫేసింగ్కు ఎవరైనా పాల్పడినట్లయితే ఆ వ్యక్తులను శిక్షార్హులుగా ట్రీట్ చేసే సెక్షన్ 157. ఇక్కడ 159 రైల్వేస్ యాక్ట్లో 159 డిసోబీడియన్స్ ఆఫ్ ద వెహికల్ డ్రైవర్ అండ్ వెహికల్ కండక్టర్స్ అనేది ఇక్కడ ప్రధాన అంశం. మామూలుగా చూసినట్లయితే
నో పార్కింగ్ ఏరియాలో ఎవరైనా వెహికల్స్ కనుక పెట్టినట్టయితే అది డిసోబీడియన్స్ ఆఫ్ ద వెహికల్ డ్రైవర్గా ట్రీట్ చేసి ఈ సెక్షన్ని కనెక్ట్ చేస్తారు. అయితే అది ఒక్కటి మాత్రమే అపరాధం కాదు. డిసోబీడియన్స్ ఆఫ్ ద వెహికల్ డ్రైవర్ అనే పాయింట్ ఏ విధంగా వ్యక్తి కనిపించినా, అంటే ఏ రూపంలో కనిపించినా అది అఫెన్స్. డిసోబీడియన్స్ ఆఫ్ ద వెహికల్ కండక్టర్, అతని ద్వారా కూడా ఏదైనా డిసోబీడియన్స్ మన రైల్వే ప్రెమిసెస్లో కనుక జరిగినట్లయితే వాళ్ళందరూ కూడా ఈ 159 సెక్షన్ ప్రకారం శిక్షార్హులు. తర్వాత గమనించినట్టయితే 160 ఇది మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్. మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్, అక్కడ ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ పక్కనే గేట్ను ఆపరేట్ చేయడానికి ఒక రూము, ఆఫీసు, అందులో ఒక స్టాఫ్, ఇలాంటి ఏరియా చర్చించేది ఈ 160. దీనిలో 2 రకాలు ఉన్నాయి, సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 2. సబ్సెక్షన్ 1 కనుక గమనించినట్టయితే ఎవరైనా అనధికార వ్యక్తులు దీన్ని అనధికారికంగా ఓపెన్ చేయటం, కేవలం ఓపెన్ చేస్తున్నాడు. అంటే మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ గేట్స్ కొన్ని రకరకాలుగా ఉంటాయి. అంటే బూమ్ బ్యారియర్ ఉంటుంది, మన దగ్గర అంతా ఉన్నది కూడా బూమ్ బ్యారియర్. ఆ తర్వాత స్లైడింగ్ గేట్స్ కూడా ఉంటాయి. అది కాక చైన్స్ పెట్టడం కూడా కొన్ని చోట్ల ఉంది. సో ఈ బూమ్ బ్యారియర్ని కానీ, ఆ స్లైడర్ గేట్స్ని కానీ, లేదంటే ఆ చైన్ని కానీ ఎవరైనా వ్యక్తులు క్లోజ్ చేసి ఉన్నప్పుడు అనధికారికంగా వాళ్ళ సమ్మతితో వాళ్ళు ఇష్టాపూర్వకంగా దాన్ని ఓపెన్ చేసుకొని దాటడానికి ప్రయత్నం చేసినట్టయితే అది సబ్సెక్షన్ 1 రూపంలో నేరం అవుతుంది. ఇది నంబర్ 2 బ్రేక్ ఓపెనింగ్ అనే పాయింట్ ఉంది ఇక్కడ. అంటే మూసివేయబడిన ఆ గేట్ని ఓపెన్ చేసే క్రమంలో, దాటే క్రమంలో విరగ్గొట్టేసే లాంటి చర్యలకు పాల్పడినట్టయితే అది సబ్సెక్షన్ 2కి కనెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, సెక్షన్ 160 అనేది మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్కు సంబంధించిన ఏరియా. అందులో అనధికారికంగా ఎవరైనా గేట్ను ఓపెన్ చేసినట్టయితే సబ్సెక్షన్ 1, ఓపెన్ చేసే క్రమంలో దాన్ని విరగొట్టడము, దాన్ని హిట్ చేయడం లాంటి చర్యలకు పాల్పడినట్టయితే సబ్సెక్షన్ 2 వర్తిస్తుంది. రైల్వే యాక్ట్ 164 సెక్షన్ మనం గమనించినట్లయితే అన్లాఫుల్లీ బ్రింగింగ్ డేంజరస్ గూడ్స్ అపాన్ రైల్వే, అంటే ఏదైనా ఇతర వ్యక్తులకు డేంజర్ని కలిగించగలిగేది అలాంటి మెటీరియల్ ఏదైనా రైల్వేలోకి తీసుకొచ్చినట్లయితే అలాంటి వ్యక్తుల మీద ఇంపోజ్ చేయగలిగే సెక్షన్ 164. నేను మళ్ళీ ఒకసారి ఈ సెక్షన్ని చదువుతాను చూడండి. అన్లాఫుల్లీ బ్రింగింగ్ డేంజరస్ గూడ్స్ అపాన్ రైల్వే. మరి లాఫుల్లీ చేయొచ్చా? ఇలాంటి సంశయం. అంటే ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్, డేంజరస్ గూడ్స్ రైల్వేలోకి తీసుకురావటం ప్రొహిబిటెడా? కాదని ఎవరు చెప్తున్నారు? రైల్వే యాక్ట్ సెక్షన్ 67. రైల్వే యాక్ట్ సెక్షన్ 67 ఏం చెప్తుంది? ఏదైనా వస్తువుని మీరు రవాణా చేయాలనుకున్నప్పుడు ఆ వస్తువు యొక్క స్వభావాన్ని సంబంధిత రైల్వే అధికారులకు కనుక తెలియజేసినట్లయితే దానికి సరిపోయే ఏదైనా రవాణా మార్గాన్ని, అంటే సంబంధిత వ్యాగన్ కావచ్చు, సంబంధిత కోచ్ కావచ్చు, ఏర్పాటు చేసి తద్వారా ఆ వస్తువులను రవాణా చేస్తారు. అయితే ఇక్కడ మనం 164 సెక్షన్లో టైటిల్ ఏం చూసాం? అన్లాఫుల్లీ బ్రింగింగ్ డేంజరస్ గూడ్స్ అపాన్ రైల్వే. అంటే అది లాఫుల్ ఎప్పుడవుతుంది? సెక్షన్ 67 ప్రకారం కనుక నిర్దేశించబడిన పరిమితులకు లోబడి వాళ్ళు ఆ వస్తువులను తీసుకొచ్చే విషయాన్ని, రవాణా చేసే విషయాన్ని సంబంధిత రైల్వే అధికారులకు తెలియజేసినట్టయితే అది లాఫుల్లీ బ్రింగింగ్ డేంజరస్ గూడ్స్ అపాన్ రైల్వే అవుతుంది. అంటే మనం చూస్తున్న రైల్వేలో ఎల్పిజి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, పెట్రోల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, కిరోసిన్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, మిలిటరీ వాళ్లకు సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా 67 రైల్వేస్ యాక్ట్ 67లో చెప్పిన విధంగా ఆ సంబంధిత వస్తువుల యొక్క నేచర్ను ప్యాకేజీల మీద క్లియర్గా ఇండికేట్ చేస్తూ సంబంధిత అధికారులకు వాటి విషయమై పూర్తి సమాచారాన్ని అందించినట్లయితే వాటికి సరిపోయే విధంగా
ఏ రకంగా వాటిని ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు వాటి విషయంలో తీసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తారు. అంటే బ్రింగింగ్ డేంజరస్ గూడ్స్ అపాన్ రైల్వే ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్. లాఫుల్లీ బ్రింగింగ్ డేంజరస్ గూడ్స్ అపాన్ రైల్వే ఈజ్ అలౌడ్. ఇక్కడ ఏం చేస్తున్నాం? అన్లాఫుల్లీ బ్రింగింగ్ డేంజరస్ గూడ్స్ అపాన్ రైల్వే. ఎవరైనా ప్రయాణికులు వారి వెంట అందరూ ప్రయాణించే కంపార్ట్మెంట్లలో కానీ అందరూ ఉండగలిగే చోటుకి కానీ డేంజరస్ గూడ్స్ అంటే సాధారణంగా గమనించినట్టయితే దీపావళి సమయాల్లో వారి వెంట క్రాకర్స్ తీసుకెళ్ళడం, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మైగ్రేట్ అయ్యే కూలీలను గమనించినట్లయితే వారి వెంట స్టవ్లను తీసుకెళ్ళటం, గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్ళటం, లేదంటే కిరోసిన్ పొయ్యిలను కిరోసిన్తో పాటు తీసుకెళ్ళటం. ఇంకా గమనించినట్టయితే పార్సల్ ఆఫీస్లో వెహికల్స్ బుక్ చేసినప్పుడు అందులోకి వెళ్ళి ఆ వెహికల్లోకి వెళ్ళి పెట్రోల్ తీసివేయకుండా దాన్ని అలాగే ట్రాన్స్పోర్ట్ చేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా అన్లాఫుల్లీ బ్రింగింగ్ డేంజరస్ గూడ్స్ అపాన్ రైల్వే అనే పరిధిలోకి వస్తాయి. ఆయా వ్యక్తులను శిక్షార్హం చేయడం కోసం సెక్షన్ 164ని మనం వాడతాం. రైల్వేస్ యాక్ట్ సెక్షన్ 164. ఆ తర్వాత గమనించినట్టయితే 165 అన్లాఫుల్లీ బ్రింగింగ్ అఫెన్సివ్ గూడ్స్ అపాన్ రైల్వే. మరి అఫెన్సివ్ గూడ్స్ అంటే ఏంటివి? ఆ అఫెన్సివ్ గూడ్స్ని తీసుకురావచ్చా, అది కూడా నిషేధమా అనే పాయింట్ ఆఫ్ వ్యూని చర్చించాలనుకుంటే మళ్ళీ రైల్వేస్ యాక్ట్ 67నే సంప్రదించాలి. అక్కడ వివరంగా చెప్పారు. అఫెన్సివ్ గూడ్స్ అంటే క్వారంటైన్ నేచర్ ఉన్న వస్తువులు కావచ్చు, అంటే జంతువుల కళేబరాలు కావచ్చు, ఇతరులకి వ్యాధులు వ్యాప్తి చెందగలిగే అలాంటి మెటీరియల్ అయి ఉండొచ్చు. అలాంటి వాటిని కూడా మనము కొన్ని సందర్భాల్లో రైల్వే ద్వారా రవాణా చేయడానికి సిద్ధంగా ఉంటాం. కానీ సబ్జెక్ట్ కండిషన్స్ అన్నీ కూడా రైల్వేస్ యాక్ట్ 67లో చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న కండిషన్స్కి లోబడి వాళ్ళు కనుక తీసుకువచ్చినట్టయితే దాన్ని లాఫుల్లీ ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఈ కండిషన్స్లకి లోబడకుండా యథేచ్ఛగా ఎవరైతే వాళ్ళ ఇష్టంగా వాళ్ళతో పాటుగా అందరూ ప్రయాణించే స్థలాల్లోకి తీసుకురావటం అన్లాఫుల్లీ బ్రింగింగ్ అఫెన్సివ్ గూడ్స్ అపాన్ రైల్వే అనేది ఈ సెక్షన్ 165 ప్రకారం శిక్షార్హం. ఆ తర్వాత మనం గమనించినట్టయితే 166 డీఫేసింగ్ ఆఫ్ పబ్లిక్ నోటీసెస్. అందరూ ప్రజలకి అర్థమయ్యేందుకు వాళ్ళను గైడ్ చేసేందుకు కొన్ని గమనికలను ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. వాటిని డిఫేస్ చేయటము, ఆల్టర్ చేయటం అనేది కొంతమంది ఆకతాయిలు చేస్తూ ఉంటారు. మామూలుగా టాయిలెట్ ఎక్కడుందనే విషయాన్ని చెప్పడానికి ఒక ఇండికేషన్ బోర్డు ఎక్కడో పెట్టుంటారు. ఆకతాయిలు ఎవరో వచ్చి అయిని మలిపించింది. లేదంటే 25,000 ఓల్డ్స్ అంటే మన ఓహెచ్ఈ, మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా వెళ్తుంటే ఆ ఓహెచ్ఈ వైర్కి రెండు వైపులా మనకి బ్యారికేడ్స్ ఉంటాయి. ఆ బ్యారికేడ్స్ దగ్గర డేంజరస్ 25,000 ఓల్డ్స్ అని రాసి ఉంటుంది. ఇందులోకి వెళ్ళి ఏదో ఒక అక్షరాన్ని చెరిపేయటం, 250 ఓల్డ్స్ అని అనిపించేలాగా కనిపించటం. ఇంకా సాధారణంగా గమనించినట్టయితే కొన్ని పోస్టర్స్ని పబ్లిక్ నోటీసెస్కి పైన అతికించటం. ఇలాంటి సందర్భాల్లో అంటే ప్రజలకు ఉద్దేశింపబడి, ప్రజలకు అర్థమయ్యేందుకు, ప్రజలు జాగ్రత్త పడేందుకు, ప్రజలు గైడ్ కావడం కోసం ఏదైతే గమనికలని ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసిందో వాటిని మార్చటం కానీ లేదా వాటిని అస్పష్టంగా చేయటం కానీ చేసినట్టయితే వాళ్ళు 166 రైల్వేస్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు. 167 ఏంటి? స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్. ఎక్కడ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ట్రైన్స్కు మాత్రమే సంబంధించిన విషయం. రైలు బండ్లలో పొగ తాగటం అనేది నేరం. ఆ నేరానికి శిక్ష 167 ప్రకారం అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ చేయటం, కోర్టు ముందు నిలబెట్టడం జరుగుతుంది. ఇది ప్రాసిక్యూషన్ సెక్షన్. ఎక్కడికి పరిమితము? ట్రైన్స్కు మాత్రమే. పబ్లిక్ ప్లేసెస్లో సిగరెట్ తాగడం అనే చర్యకు 167 వర్తించదు. దానికి మనం వేరే ఆయుధాన్ని వాడుతున్నాం. సిగరెట్ అండ్ టొబాకో యాక్ట్ ప్రకారం
సెక్షన్ 4 ప్రకారం వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేసి చాలన్స్ ఇస్తుంటాం. ఇది ప్రెమిసెస్కు వర్తించదు. 167 అనేది కేవలం ట్రైన్స్కు సంబంధించింది. ఎవరైనా పొగ తాగటం అనే చర్య రైల్వేలో ట్రైన్స్లో కనుక చేసినట్టయితేనే సెక్షన్ 167 వర్తిస్తుంది. ఆ తర్వాత మనం గమనించినట్టయితే 172 నుండి 175 ఈ సెక్షన్ల యొక్క సమూహాన్ని గమనించినట్టయితే ఈ అపరాధాలన్నీ కూడా రైల్వే ఉద్యోగులు చేస్తారు. రైల్వే ఉద్యోగులకు విరుద్ధంగా మనము చర్యలు తీసుకోవాల్సి అంటే ఆయా చర్యల కారణంగా రైల్వే ఉద్యోగులు చేయగలిగే అపరాధాలను ఇక్కడ డిస్కస్ చేశారు. 172 ఏంటంటే ఇంటాక్సికేషన్ కండిషన్లో ఎవరైనా రైల్వే ఉద్యోగాన్ని నిర్వహించడానికి వచ్చినట్టయితే లేదా ఉద్యోగంలో ఉన్నట్టయితే 172 ఇంటాక్సికేటెడ్ కండిషన్ ఆఫ్ ఎ రైల్వే ఎంప్లాయీ. ఈ సెక్షన్ కాస్త క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది. ఇంటాక్సికేటెడ్ కండిషన్లో ఉన్న రైల్వే ఎంప్లాయీ 172లో నేరం చేసినట్టుగా పరిగణింపబడతాడు. అయితే ఇక్కడ ఇవ్వగలిగిన పనిష్మెంట్స్లలో మాత్రం సెక్షను నేరము ఒకటే అయినప్పటికీ పనిష్మెంట్స్లో మాత్రం వేరియేషన్ ఉంది. గమనించినట్టయితే రైల్వేస్ యాక్ట్లో 172 నుండి 176 వరకు ఈ పర్టిక్యులర్ గ్రూప్ అంటే ఈ 172 నుంచి 176 సెక్షన్ల వరకు ఉన్న సెక్షన్ల సమూహము రైల్వే ఎంప్లాయీస్ వారి శిక్షార్హమైన చర్యలు గురించి చర్చిస్తుంది. ఇక్కడ గమనించినట్టయితే 172 ఎవరైనా రైల్వే ఎంప్లాయీ ఇంటాక్సికేటెడ్ కండిషన్లో ఉండి ఉద్యోగాలు నిర్వహిస్తున్నట్టయితే అతను సెక్షన్ 172 ఆఫ్ రైల్వేస్ యాక్ట్ ప్రకారం శిక్షార్హుడు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్. రైల్వే ఎంప్లాయీ కండిషన్ ఇంటాక్సికేటెడ్, కానీ పనిష్మెంట్ మీరు గమనించండి. ఇక్కడ రైల్వే ఎంప్లాయీ ఇంటాక్సికేటెడ్ కండిషన్, ఇది సాధారణ రైల్వే ఎంప్లాయీ అంటే నార్మల్గా అతని ఉద్యోగ రీత్యా ట్రైన్స్ మూమెంట్కి ఎలాంటి కనెక్టివిటీ లేనప్పుడు, అంటే అతని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం లేనప్పుడు కేవలం అతనికి ఒక 500 రూపాయలు ఫైన్. కానీ అదే రైల్వే ఎంప్లాయీ అతనే ఇంటాక్సికేటెడ్ కండిషన్లో ఉన్నప్పుడు ట్రైన్ మూమెంట్స్కి సంబంధించి అతని విధుల నిర్వహణలో అతను ఇంటాక్సికేటెడ్ కండిషన్లో ఉండడం కారణంగా ప్రమాదాలు జరిగి ఇతరులకు హాని జరిగే అవకాశం ఉందన్నప్పుడు అదే రైల్వే ఎంప్లాయీకి 1 year జైలుని కూడా పనిష్మెంట్గా ప్రొనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ సెక్షన్ కాస్త మీరు డీటెయిల్గా చదవాలి. ఆ తర్వాత గమనించినట్టయితే 173 అబాండనింగ్ ఆఫ్ రన్నింగ్ ట్రైన్. అయితే అబాండనింగ్ అంటే వదిలివేయటం. ఎవరు ఆ రైల్వే ఎంప్లాయీస్? లోకో పైలట్లు కానీ, అసిస్టెంట్ లోకో పైలట్లు కానీ, గార్డ్స్ కానీ వాళ్ళ రిలీవర్స్ రావడం కంటే ముందే వాళ్ళ ట్రైన్ని వదిలేసి వెళ్ళినట్లయితే ఈ సెక్షన్ వర్తిస్తుంది. అబాండనింగ్ ద ట్రైన్ అనే పాయింట్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు ఒక ట్రైన్ మీద అధికారికంగా ఉద్యోగాలు చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు ట్రైన్ను వదిలి వెళ్ళినట్టయితే వీళ్ళకి గరిష్టంగా 2 సంవత్సరాల వరకు కూడా జైలు పడవచ్చు. ఆ తర్వాత ఒక 1000 రూపాయల వరకు ఫైన్ పడవచ్చు. సో ఈ రైల్వే ఎంప్లాయీలు ఇది మనం సాధారణంగా గమనిస్తుంటాం. వాళ్ళు లోకో పైలట్ కానీ, అసిస్టెంట్ లోకో పైలట్లు కానీ, గార్డ్స్ కానీ ట్రైన్ను మొత్తంగా వదిలేసి వెళ్ళకూడదు. వాళ్ళు రిలీవర్స్ వచ్చి టేక్ ఓవర్ చేస్తారు కదా అనే పాయింట్లో కొన్ని సందర్భాల్లో రైల్వే ఎంప్లాయీస్ అలాంటి చర్యలకు పాల్పడవచ్చు. అది ఇంటెన్షనల్ అయినా అన్ఇంటెన్షనల్ అయినా అలాగా ట్రైన్ని అబాండన్ చేసి వెళ్ళటం శిక్షార్హం. అది రైల్వే యాక్ట్
సెక్షన్ 173 ప్రిస్క్రైబ్ చేస్తుంది. 174 సాధారణంగా ఈ గ్రూప్ గురించి నేను డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పిన అంశం 172 నుంచి 176 వరకు రైల్వే ఎంప్లాయీస్లు చేయగలిగే అపరాధాలు, వాటిని శిక్షించడానికి ఉన్న సెక్షన్ల సమూహం ఇది అని చెప్పాను. ఈ 174A ఈ మధ్యన రాష్ట్ర బైఫర్కేషన్ సందర్భంలో బయటి వాళ్ళ మీద రైల్ రోకో కేసులు పెట్టినప్పుడు 174A అనే సెక్షన్ పాపులర్ అయింది. 174A ఏం చెప్తుంది? స్క్వాటింగ్ బిఫోర్ ఎ ట్రైన్, ట్రైన్ కదలకుండా దాని ముందు కూర్చోవటం. బి, కీపింగ్ ఎనీ రోలింగ్ స్టాక్ టు అబ్స్ట్రక్ట్ ద ట్రైన్ మూమెంట్. రోలింగ్ స్టాక్ అంటే మనందరికీ తెలుసు. రోలింగ్ స్టాక్ మరి ఎవరి చేతుల్లో ఉంటాయి? మనకు రైలు ఇంజన్ కావచ్చు, వ్యాగన్ కావచ్చు, కోచ్ కావచ్చు, ట్రాలీస్ కావచ్చు, ఓహెచ్సి టవర్ కార్ కావచ్చు, పీడబ్ల్యూఐ ట్రాలీ కావచ్చు, ఏదైనా అవన్నీ కూడా రోలింగ్ స్టాక్. ఒక ట్రైన్ మూమెంట్ని అబ్స్ట్రక్ట్ చేయడానికి ఏదైనా రోలింగ్ స్టాక్ని అడ్డంగా పెట్టినట్టయితే 174B. సో అంతకు ముందు రైల్వేలో ధర్నాలు లేదంటే స్ట్రైకులు జరిగినప్పుడు రైల్వే ఎంప్లాయీస్ ట్రైన్ మూమెంట్ని అబ్స్ట్రక్ట్ చేయడం కోసం వాటికి ఎదురుగా కూర్చునేవాళ్ళు. ఆ నేపథ్యంలోనే 174A అనేది వచ్చింది. ఆ నేపథ్యంలో వచ్చినప్పటికీ అలాంటి చర్యకు ఎవరు పాల్పడినా కూడా 174Aని మనం వర్తింపజేస్తున్నాం. బి మాత్రం రైల్వే ఎంప్లాయీస్ మాత్రమే చేయగలిగే అవకాశం ఉన్న శిక్షార్హమైన చర్య, కీపింగ్ రోలింగ్ స్టాక్ టు అబ్స్ట్రక్ట్ ఎనీ ట్రైన్ మూమెంట్. ఆ తర్వాత సి, ట్యాంపరింగ్ కారణంగా సిగ్నల్ వ్యవస్థను నిర్వీర్యం చేయటం, ఆ సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోవడం కారణంగా ట్రైన్స్ మూమెంట్ని అబ్స్ట్రక్ట్ చేయడం. మీరు 174 సెక్షన్ని గమనించినట్టయితే మెయిన్ సఫరర్ పార్ట్ ఎవరు? ట్రైన్, దాని యొక్క డిటెన్షన్. ఈ టోటల్గా ఏబిసిలో మనం గమనించినట్టయితే జరుగుతున్న ప్రధాన అపరాధం ఏంటంటే ట్రైన్ని డిటైన్ చేయటం. దాని ముందు కూర్చోవటం వల్ల కావచ్చు, దాని ముందట ఏదైనా రోలింగ్ స్టాక్ని అబ్స్ట్రక్షన్ రూపంలో పెట్టడం కావచ్చు. సి, ఏదైనా సిగ్నలింగ్ వ్యవస్థని ట్యాంపర్ చేయటం వల్ల, ఆ సిగ్నల్స్ పని చేయకపోవడం వల్ల ట్రైన్స్ మూమెంట్ని ఆపడాన్ని లేదా ట్రైన్ డిటెన్షన్కి కారణం కావడాన్ని చూడొచ్చు. కాబట్టి 174లో ఈ 3 A, B, C అనే సెక్షన్స్ ఉన్నాయి, సబ్ సెక్షన్స్. వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా గమనించాలి. ఆ తర్వాత 175 ఎండేంజరింగ్ సేఫ్టీ ఆఫ్ ద పర్సన్స్ అపాన్ ఏ రైల్వే అనేది మనం గతంలో సెక్షన్ 150 దగ్గర, 153 దగ్గర, 154 దగ్గర కూడా చూసాం. అయితే అదే ఎండేంజరింగ్ సేఫ్టీ పర్సన్స్ అపాన్ రైల్వే అనే పాయింట్ ఏదైనా రైల్వే ఎంప్లాయీ కారణంగా జరిగినట్టయితే, రైల్వే ఎంప్లాయీ యొక్క చర్య కారణంగా, అతని విధి నిర్వహణలో భాగంగా వహించే నిర్లక్ష్యం కారణంగా ఎండేంజరింగ్ సేఫ్టీ అపాన్ పర్సన్స్ ఆఫ్ ద రైల్వే అనే పాయింట్ కనుక జరుగుతున్నట్టయితే ఆ రైల్వే ఎంప్లాయీకి విరుద్ధంగా రైల్వేస్ యాక్ట్ సెక్షన్ 175ని మనం శిక్షార్హం చేస్తాం. ఆ తర్వాత 176 అనేది క్లోజింగ్ ఏ లెవెల్ క్రాసింగ్ అగేన్స్ట్ ద రోడ్ ట్రాఫిక్. ఇది లాఫుల్లే. ఎప్పుడు? ట్రైన్ మూమెంట్ని అలో చేస్తున్నంతకాలం, ట్రైన్ మూమెంట్ కోసం దాన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉన్నంతసేపు. కానీ సాధారణంగా నిర్లక్ష్యంగా కొంతమంది గేట్మెన్స్ అవసరం లేకున్నా కూడా పదే పదే తీయాల్సి రావటం కారణంగా దాన్ని క్లోజ్డ్ కండిషన్లో పెడతారు. అంటే అవసరం లేకున్నా రోడ్డు ట్రాఫిక్కి అవరోధం కలిగించడం అనేది రైల్వే ఎంప్లాయీ కనుక చేసినట్టయితే ఆ సదరు గేట్మెన్ మీద అతన్ని శిక్షించడానికి, అతని చర్యను అపరాధంగా భావించి అతన్ని ప్రాసిక్యూట్ చేయడానికి సెక్షన్ 176 అవసరం. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో లెవెల్ క్రాసింగ్ ఉన్న చోట షంటింగ్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఆ షంటింగ్ ప్రక్రియలో వాళ్ళు రోడ్డుకి అడ్డంగా
ఫార్మేషన్ను పెట్టి ఆ తర్వాత అవసరం లేకుండా బయటికి టీ తాగడానికి వెళ్ళటము అట్లాంటి చర్యలకు కూడా వాళ్ళు పాల్పడతారు. వాళ్ళ విధుల్లో భాగంగా వాళ్ళు రోడ్ అబ్స్ట్రక్షన్ చేసినంతసేపు వాళ్ళు చేసిన చర్యలు ఏవి కూడా అపరాధంగా భావించబడవు. కానీ అనవసరంగా వాళ్ళు రోడ్ ట్రాఫిక్ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఆ రైల్వే ఎంప్లాయీలు శిక్షార్హం అవుతారు రైల్వేస్ యాక్ట్ సెక్షన్ 176 ప్రకారం. సాధారణంగా గేట్ క్లోజ్ చేయడానికి ముందు స్టేషన్ మాస్టర్స్ దగ్గర ప్రైవేట్ నెంబర్ తీసుకోవాలి, ఆ తర్వాత బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఆపరేట్ చేయాలి, ఆ తర్వాత గేట్ క్లోజ్ చేయటం బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఆపరేట్ చేయటం. ఆ రోడ్డు ట్రాఫిక్కి విరుద్ధంగా గేట్ని క్లోజ్ చేసే ప్రక్రియ ఏదైతే నిర్దేశిత ప్రక్రియ ఉందో దాన్ని పాటించి క్లోజ్ చేసినట్టయితే అపరాధం కాదు. దానికి విరుద్ధంగా వాళ్ళ ఇష్టానుసారంగా రోడ్ ట్రాఫిక్కి కనుక అబ్స్ట్రక్షన్ కలిగించినట్టయితే సెక్షన్ 176 ప్రకారం శిక్షార్హులు. ఆ తర్వాత 179 సబ్సెక్షన్ 1, ఆ తర్వాత 179 సబ్సెక్షన్ 2. 179 సబ్సెక్షన్ 1 ఏంటంటే మన ఇందాక చర్చించిన లోకల్ పోలీస్, హెడ్ కానిస్టేబుల్ మరియు అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ చేసే సెక్షన్స్గా 150, 151, 152 ఏదైతే చేశామో ఆ వ్యక్తులకి అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ పవర్ ఇస్తున్న సెక్షన్ 179.1. సెక్షన్ 150, సెక్షన్ 151, సెక్షన్ 152లో ఎవరైతే అపరాధం చేస్తున్నారో ఆ వ్యక్తులను అరెస్టు మరియు ప్రాసిక్యూషన్ చేయగలిగే అధికారం ఎవరికి ఉందనే విషయాన్ని నిర్ధారిస్తున్న సెక్షన్ 179 సబ్సెక్షన్ 1. దాని ప్రకారం తెలుస్తున్నది ఏంటంటే పోలీసుకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ మరియు అంతకన్నా పైని అధికారులు ఆ అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ పవర్ని కలిగి ఉంటారు. ఇక్కడ మనం ఇందాక చర్చించిన చాప్టర్ 15లో ఉన్న సెక్షన్స్ అంటే 137 నుంచి 176 వరకు గల వివిధ సెక్షన్లకు సంబంధించి అరెస్ట్ మరియు ప్రాసిక్యూషన్ పవర్ ఎవరికి ఉంటుంది? ఆఫీసర్ ఆథరైజ్డ్. ఆఫీసర్ ఆథరైజ్డ్ అంటే ఎవరు? ఆఫీసర్ ఆథరైజ్డ్ అంటే ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం డెఫినేషన్స్లో సెక్షన్ 2 సబ్సెక్షన్ 26A వద్దకు వెళ్ళి ఆ డెఫినేషన్ని గమనించవచ్చు అని చెప్తారు ఈ సెక్షన్లో. కానీ ఆ సెక్షన్ 2 సబ్సెక్షన్ 26Aలో కూడా ఇదిమిత్తంగా ఆఫీసర్ ఆథరైజ్డ్ అంటే ఈ హోదా కలిగిన వ్యక్తి అని చెప్పలేదు. అక్కడ ఏం చెప్పారు? 179 సబ్సెక్షన్ 2 ప్రకారం చాప్టర్ 15లో ఉన్న 29 అఫెన్సెస్ని ఎవరైతే అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ పవర్ కలిగి ఉన్నారో ఆయననే ఆఫీసర్ ఆథరైజ్డ్ అని చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇలాగ 2 చోట్ల కూడా ఈ విషయాన్ని నిర్ధారించి చెప్పలేదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే బోర్డ్ సర్క్యులర్స్ రావటం జరిగింది. సో ఈ ఆఫీసర్ ఆథరైజ్డ్ అనే పదాన్ని ప్రిస్క్రైబ్ సరిగ్గా చేయలేదనే ఉద్దేశంతో లేదా ఈ డెఫినేషన్ని స్పష్టంగా ఇవ్వకుండా అవసరమైన సందర్భంలో ఈ ఆఫీసర్ ఆథరైజ్డ్ అనే కేటగిరీని సర్క్యులర్ల రూపంలో కూడా మనము స్పష్టం చేయొచ్చు అనే ఉద్దేశంతో బహుశా జరిగింది ఏదో కానీ రైల్వే బోర్డ్ సర్క్యులర్స్ మొదటి సర్క్యులరు ఏం చెప్పింది? 17th May 2004న ఆర్పిఎఫ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఏఎస్ఐ అండ్ ఎబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆఫీసర్ ఆథరైజ్డ్గా డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఇంకొక రైల్వే బోర్డ్ సర్క్యులర్ వచ్చింది. ఫస్ట్ రైల్వే బోర్డ్ సర్క్యులర్ ఎప్పుడు వచ్చింది? 17 May. ఒక్క నిమిషం. ఆఫీసర్ ఆథరైజ్డ్ అనే పాయింట్ని డిక్లేర్ చేయడానికి మొదట రైల్వే బోర్డ్ సర్క్యులర్ 17th May 2004లో వచ్చింది. దాని ప్రకారం ఆర్పిఎఫ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఏఎస్ఐ అండ్ ఎబోవ్
ఆఫీసర్ ఆథరైజ్డ్గా నిర్దేశింపబడ్డాడు. ఆ తర్వాత కొంతకాలానికి అంటే 2 ఆగస్టు 2004లో మరొక సర్క్యులర్ వచ్చింది. ఆ సర్క్యులర్లో ఆ నోటిఫికేషన్లో ఏం చెప్తున్నారంటే గ్రూప్ సి ఎంప్లాయీస్ ఆఫ్ ఆపరేటింగ్ కమర్షియల్ అండ్ విజిలెన్స్. మొదట 179 సబ్సెక్షన్ 2లో ఆఫీసర్ ఆథరైజ్డ్కి పూర్తి నిర్వచనం లేదు. అక్కడ నిర్వచనం డెఫినేషన్స్లో చెప్తారని చెప్పబడి ఉంది. నిర్వచనాన్ని వెతుక్కోవడం కోసం సెక్షన్ 2 సబ్సెక్షన్ 26A దగ్గర నిర్వచనం గమనించినట్లయితే అక్కడ కూడా అస్పష్టంగా అంటే 179 సబ్సెక్షన్ 2లో ఎవరైతే ఆఫీసరు చాప్టర్ 15లోని 29 అఫెన్సెస్కి అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ పవర్ కలిగి ఉన్నాడో ఆయా వ్యక్తిని ఆఫీసర్ ఆథరైజ్డ్ అంటారని ముక్తాయింపు దొరికింది. అక్కడ స్పష్టత లేని కారణంగా 2 రైల్వే బోర్డు సర్క్యులర్స్ని నోటిఫికేషన్ల రూపంలో ఇవ్వటం జరిగింది. మొదటి నోటిఫికేషన్ ఆఫీసర్ ఆథరైజ్డ్ డిక్లేర్ చేయడానికి 17 మే 2004న వచ్చింది. అక్కడ ఆర్పిఎఫ్ వ్యవస్థలో పనిచేసే ఏఎస్ఐ అండ్ అబోవ్ అధికారులు ఆఫీసర్ ఆథరైజ్డ్ అని డిక్లేర్ చేయబడ్డారు. ఆ తర్వాత కొంతకాలానికే 2 ఆగస్ట్ 2004న ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఏం చెప్తున్నారు, ఆఫీసర్ ఆథరైజ్డ్ అంటే గ్రూప్ సి ఎంప్లాయీస్ ఆఫ్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్, కమర్షియల్ డిపార్ట్మెంట్, విజిలెన్స్. సో ఈనాటికి ఆఫీసర్ ఆథరైజ్డ్ అనే టైటిల్లో ఎవరున్నారు? ఆర్పిఎఫ్ వ్యవస్థ నుంచి ఏఎస్ఐ గారు, ఆ తర్వాత కమర్షియల్ ఆపరేటింగ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ సి ఎంప్లాయీ. అంటే ఆఫీసర్ ఆథరైజ్డ్ అనే హోదాకి 4 డిపార్ట్మెంట్లకు సంబంధించిన 4 అధికారులు కూడా ఆఫీసర్ ఆథరైజ్డ్గా ప్రిస్క్రైబ్ చేయబడ్డారు. తర్వాత సెక్షన్ని గమనించినట్టయితే 180 చెప్పబడిన ఆ 29 సెక్షన్లలో ఎవరైనా వ్యక్తులు పారిపోతారు, అబ్స్కాండ్ కాగలరు అనే పాయింట్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసే పవరు ఇక్కడ 180 నుంచి వస్తుంది. మిగతా అఫెన్సెస్ కావచ్చు, పర్టికులర్లీ 138 సెక్షన్లో చెప్పిన అఫెన్స్ కావచ్చు, పారిపోవడానికి అవకాశం ఉంది అరెస్ట్ చేయకపోతే లైక్లీ టు అబ్స్కాండ్ అనే ఇంగ్రీడియంట్ మీద ఆయా వ్యక్తులను అరెస్ట్ చేసే అధికారం మనకు రైల్వేస్ యాక్ట్ 180 ఇస్తుంది. ఆ తర్వాత 180A నుండి G వరకు కూడా మనకు 2003లో జరిగిన అమెండ్మెంట్లో భాగంగా అందులో వచ్చినాయి. ఆ తర్వాత అవి గమనించినట్టయితే ఎంక్వైరీస్కు సంబంధించిన పవరు 180A, అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆఫీసర్ ఆథరైజ్డ్కి వాటిని Bలో గుర్తిస్తున్నారు. ఆ తర్వాత C, డిస్పోజల్ ఆఫ్ ద పర్సన్స్ అరెస్టెడ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైనా వ్యక్తులని ఆ రైల్వేస్ యాక్ట్కు సంబంధించిన అపరాధాలలో అరెస్ట్ చేసినట్టయితే వాళ్ళని ఎలాగ డిస్పోజ్ చేయాలి. ఆ క్రమంలో ఏం చెప్తున్నారు, ఆఫీసర్ ఆథరైజ్డ్ కనుక వాళ్ళని అరెస్ట్ చేసినట్టయితే వాళ్ళకు బెయిల్ ఇవ్వటం, లేదంటే కోర్టు ముందు హాజరుపరచడం, ఇది డిస్పోజల్. అలాగా ఆఫీసర్ ఆథరైజ్డ్ కాక మరే ఇతర వ్యక్తులు కనుక వాళ్ళని అరెస్ట్ చేసినట్టయితే ఆయా వ్యక్తులని, అరెస్ట్ చేయబడిన ఆ వ్యక్తులని సాధ్యమైనంత త్వరగా ఆఫీసర్ ఆథరైజ్డ్ ముందు ప్రవేశపెట్టాలనేది పాయింట్ C. దీని ప్రకారమే మరే ఇతర వ్యక్తులైనా అరెస్టు చేసినట్టయితే అన్న పాయింట్లోనే రైల్వే ఎంప్లాయీస్ కానీ, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ కానీ రైల్వేస్ యాక్ట్లో ఉన్న చాప్టర్ 15లోని అపరాధాలు చేసే వ్యక్తులను అరెస్ట్ చేసి పట్టుకొని ఆఫీసర్ ఆథరైజ్డ్ ముందు ప్రవేశపెట్టచ్చు. ఎంక్వైరీస్ ఎలాగ చేయాలి అంటే అరెస్ట్ చేయబడిన వ్యక్తులకు విరుద్ధంగా ఏ పద్ధతిలో ఎంక్వైరీస్ చేయాలి, ఏ ప్రక్రియను పాటించాలనే విషయాన్ని నిర్దేశిస్తూ 180D ఏం చెప్తుంది, సిఆర్పిసికి అనుగుణంగానే ఆయా ఎంక్వైరీస్ని పద్ధతి ప్రకారం చేయాలనే విషయాన్ని నిర్ధారించి చెప్తుంది. ఆ తర్వాత గమనించినట్టయితే 180E అంటే రైల్వేస్ యాక్టులో అపరాధాలు డిటెక్ట్ చేసినప్పుడు, నేరస్తులను అరెస్ట్ చేసినప్పుడు
కాన్సిక్వెన్సెస్గా అరెస్టు, సెర్చ్, ఇలాంటి ఎంక్వైరీస్, ఇవన్నీ ప్రక్రియలను పాటించే క్రమంలో మనము పాటించాల్సిన ప్రామాణిక పద్ధతి ఏది? సిఆర్పిసి పద్ధతి. సెర్చ్, సీజరు, అరెస్టు తదితర పద్ధతులన్నీ కూడాను సిఆర్పిసికి అనుగుణంగానే చేయాలి అని చెప్పి ఈ 180E. ఇంకొక మాటలో చెప్పాలంటే 180A నుంచి G వరకు మనకు రైల్వేస్ యాక్ట్లో ఇన్బిల్ట్ సిఆర్పిసి లాగా అవన్నీ కూడా పద్ధతులను గురించి చెప్తాయి. ఆ చెప్తా పద్ధతులను మనం రిఫరెన్స్గా తీసుకోవాలంటే ప్రామాణికంగా పద్ధతులను చెప్పిన క్రిమినల్ మేజర్ యాక్ట్ ఏదైతుందో సిఆర్పిసి దగ్గర నుంచే పాటించాల్సిందని చెప్తుంది. F, ఈ కేసులకు సంబంధించిన కాగ్నిజెన్స్ని కేవలం ఆఫీసర్ ఆథరైజ్డ్ వద్ద నుంచి మాత్రమే కోర్టులు స్వీకరించాలని చెప్పేసి ఇక్కడ ఒక డైరెక్షన్ ఉన్నది. ఆ తర్వాత G, ఈ ఎంక్వైరీస్ని కనుక చేస్తున్నప్పుడు ఎవరైనా వాటిని ఇన్సల్ట్ చేయటం లేదంటే వాళ్ళ ఎంక్వైరీస్కి సహకరించకపోవడం కనుక జరిగినట్టయితే అది కూడా అపరాధంగా భావించబడుతుందని 180G డిక్లేర్ చేస్తుంది. రైల్వేస్ యాక్ట్కి సంబంధించిన ప్రధానమైన అంశాలన్నీ మనం చర్చించినాం. అయితే ఇక్కడ మీకు తెలుగు భాషలో ఆ విషయాలను చెప్పటం కోసం, మీ సౌలభ్యం కోసం ఈ వీడియో చేసినప్పటికీ మొత్తం సమాచారాన్ని రైల్వేస్ యాక్ట్కు సంబంధించిన పూర్తి అవగాహనను పొందటం కోసం మాత్రం మీరు ఖచ్చితంగా రైల్వేస్ యాక్ట్లో బేర్ యాక్ట్ చదవండి. ఆ బేర్ యాక్ట్ తోటి మాత్రమే మీరు పూర్తి అవగాహనను పొందగలరు. థ్యాంక్ యూ.